రిషికి వసు ఆకేసి బువ్వేసి అని ఆట నేర్పిస్తుంది కదా, అలా సరదాగా గడిచిపోతుంది కదా. తర్వాత రిషి అమ్మ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, పద భోజనానికి వెళ్దాం అని అంటాడు. సరే పదండి సార్ అని అంటుంది వసు కూడా. ఇద్దరు కలిసి భోజనానికి వెళ్తారు హాల్లోకి. అంతలో రిషి వసుల కోసం జగతి మహేంద్ర వెయిట్ చేస్తూ ఉంటారు. మహేంద్ర రిషి వసులు రావడం చూసి, రిషి చాలా ఆకలేస్తుంది, త్వరగా రండి, మీకోసమే వెయిటింగ్ అని అంటాడు. డాడ్, మా కోసం వెయిట్ చేసే బదులు ఒక కాల్ చేస్తే సరిపోతుంది కదా, మీరు ఇంకా రెడీ అవ్వలేదేమో అని మేము కూర్చుని ఆట ఆడుకుంటున్నాము అని అంటాడు రిషి. వసు రిషి వంక, ఏంటి సార్ అలా అనేసారు అని అన్నట్టు అలానే చూస్తూ ఉంటుంది. మహేంద్ర అర్థం కాక, ఏంటి నాన్న ఆటలాడుకున్నారా, ఏం మాట్లాడుకున్నారేంటి అని అంటాడు మహేంద్ర. డాడ్ అది అది అని రిషి తడబడుతూ ఉంటాడు. ఆ ఆట ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా ఆడతాం కదా అని అంటాడు మహేంద్ర. డాడ్ అదేం లేదులే, ఊరికే ఏదో ఫ్లోలో అనేసాను అని అంటాడు రిషి. ఫ్లోలో కాదు నాన్న, చెప్పు నాన్న, నాకు ఆటలంటే చాలా ఇంట్రెస్ట్ నాన్న అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఇంకా రిషి వసు వంక చూస్తూ, అనుకోకుండా అలా అనేసాను, ఇప్పుడు ఆ టాపిక్ని డాడీ వదిలేటట్టు లేరు, ఏదో ఒకటి చెప్పి కవర్ చెయ్యి అని వసు వంక చూస్తూ సైగ చేస్తాడు రిషి వసుతో. ఇంకా వసు, మీరే కదా చెప్పింది, మీరే కవర్ చేసుకోండి, ఎలా కవర్ చేసుకుంటారో నాకు తెలీదు బాబు అన్నట్టు సైగ చేస్తుంది వసు కూడా. ఏంటి నాన్న మాట్లాడవు అని అంటాడు మహేంద్ర. రండి డాడ్, ఆట ఏంటో నేర్పిస్తాను అని కూర్చుంటాడు రిషి చైర్లో. వసు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది. మహేంద్ర చైర్లో కూర్చుని, చెప్పు నాన్న ఏ మాట, ఆట పేరేంటి అని ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉంటాడు. జగతి, మహేంద్ర నువ్వేమైనా చిన్న పిల్లవాడివా ఆటలాడడానికి, ఆటలాడే వయసు అనేది అని అంటుంది. జగతి, ఆటలాడే వయసు కాకపోయినా తెలుసుకుని ఆడితే మనసుకి చాలా హాయిగా ఉంటుంది కదా, సంతోషిస్తాం కదా, ఈ వయసులో సంతోషానికి మించి ఏముంటుంది చెప్పు మనకి అని అంటాడు మహేంద్ర. ఏంటో మహేంద్ర నువ్వు నీ పిచ్చి చేష్టలు అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది జగతి భోజనాలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దడానికి. మీ అమ్మ అలానే అంటుంది కానీ నువ్వు చెప్పు నాన్న అని అంటాడు మహేంద్ర. ఇంకా రిషి నవ్వుతూ, డాడ్ మీ చెయ్యివ్వండి అని అంటాడు. చెయ్యేందుకు నాన్న అని అంటాడు మహేంద్ర. ఈ ఆట అలానే ఆడతారు డాడ్, చేత్తోనే అని అంటాడు రిషి. ఓ అవునా అని చేతిని ఇస్తాడు మహేంద్ర. అబ్బా, నేనేదో సార్కి సరదాగా నేర్పిస్తే ఆ ఆటని మావయ్యకి చెప్తున్నారు, ఇప్పుడు ఈ ఆట విన్నాక మావయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో, మావయ్య ఏమంటారో ఏంటో, ఇప్పుడు ఈ ఆట గురించి మావయ్యకి చెప్పకపోతేనే అసలేంటో రిషి సార్ అని ఇంకా వసు అలా విచిత్రంగా చూస్తూనే ఉంటుంది. రిషి మహేంద్రకి ఆకేసి అన్నమేసి ఆ ఆటను నేర్పిస్తాడు. ఇంకా మహేంద్ర విచిత్రంగా రిషి వంక చూస్తూ, ఆట అంటే ఇంకేం ఆట అనుకున్నా, ఇదా అని అంటాడు మహేంద్ర. ఏంటి డాడ్ మీకు ఈ ఆట తెలుసా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. తెలుసా ఏంటి రిషి, మేము బాగా ఆడుకునే వాళ్ళం కూడా, కాకపోతే దీని ఫినిషింగ్ ఇంకోలా ఇచ్చేవాళ్ళం మేము అని అంటాడు మహేంద్ర. ఫినిషింగ్ ఇంకోలా అంటే అని అంటాడు రిషి. ఎలా అంటే అని రిషి చేతిని తీసుకుని రిషి అరచేతి నుంచి వేళ్ళని తన భుజంపై వరకు అలా నెమ్మదిగా పోనిస్తూ చిక్కలు గింతలు పెడుతూ ఉంటాడు. ఏ డాడ్ ఆగండి, ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు రిషి. మేము ఇలానే చేసేవాళ్ళం రిషి ఆటలో లాస్ట్ అని అంటాడు మహేంద్ర. ఓ సరే డాడ్, ఓకే ఓకే అని అంటాడు రిషి. అలా గిలిగింతలు పెడుతూ ఉంటే నవ్వు ఆపుకోలేక నవ్వుతూ ఉండేవారు. వాళ్ళ నవ్వులు చూసి ఎదుటి వాళ్ళు కూడా బాగా నవ్వేవారు. ఇలా అందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మనస్ఫూర్తిగా నవ్వుకునే వాళ్ళము. ఆ రోజులు తిరిగి రమ్మన్నా రావు అని అంటూ ఉంటాడు మహేంద్ర. డాడ్ మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు అని అంటాడు రిషి. ఎమోషనల్ కాదు రిషి, అప్పుడున్న రోజులు వేరు, అప్పుడున్న బంధాలు వేరు, అప్పుడున్న ఆప్యాయతలు వేరు. ఇప్పుడు అలాంటి ఆప్యాయతలు బంధాలు ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పు. మనిషికి పసితనం మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది నాన్న. మనిషి ఎదిగేటప్పుడు మనిషితో పాటు స్వార్థాలు, అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ పెరిగిపోయి మనిషి మనిషిగా మర్చిపోతున్నాడు అని అంటాడు మహేంద్ర. డాడ్ వాటన్నిటిని మర్చిపోండి డాడ్, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మాత్రమే ఆలోచించండి అని అంటాడు రిషి.
నేను వాటన్నిటిని మర్చిపోతున్నాను నాన్న, వాటి గురించి ఆలోచించడం లేదు, జనరల్గా చెప్తున్నాను అంతే అని అంటాడు మహేంద్ర. అంతలో జగతి వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటుంది. ఏంటి మహేంద్ర అంత సీరియస్గా మాట్లాడుతున్నావు నా కొడుకుతో అని అంటుంది నవ్వుతూ. జగతి వచ్చావా? నీ కొడుకు నాకు ఒక అద్భుతమైన ఆట నేర్పించాడు, ఆ ఆట గురించే మాట్లాడుతున్నాను అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. అవునా, నా కొడుకు నేర్పించాడు అంటే అది చాలా గొప్ప ఆటే అయి ఉంటుందిలే అని అంటుంది జగతి నవ్వుతూ. అవునవును, చాలా గొప్ప ఆట. ఏమాటో తెలుసా? ఆకేసి బువేసి ఆట అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. జగతి పక్కపక్క నవ్వుతూ, ఏంటి మహేంద్ర నువ్వేమైనా చిన్నపిల్లవాడివి అనుకుంటున్నావా ఆకేసి బువేసి ఆట ఆడడానికి అని అంటుంది. ఇది నేను కాదమ్మా, నీ పుత్రరత్నం గారు చెప్పారు, ఈ ఆటే వాళ్ళు ఆడుకుని వచ్చారంట అని అంటాడు మహేంద్ర. పరువు మొత్తం పోయింది అని వసు రిషిని చూస్తూ అలా సైగ చేస్తూ అంటూ ఉంటుంది. నేనేం చెయ్యాలి? డాడీకి ఆట తెలుసు, నాకెలా తెలుసు? నాకు కొత్తగా ఉంది కదా, నేను ఫస్ట్ టైం వింటున్నాను కదా, డాడీకి కూడా తెలియదేమో ఈ ఆట అని చెప్పాను. కానీ డాడీకి కూడా తెలుసు అని నాకెలా తెలుసు? నేనేదో ఫన్నీగా ఉంది కదా, బాగుంది కదా అని డాడీకి చెప్పాను. కానీ డాడీకి ఈ ఆట ముందే తెలుసు అని ట్విస్ట్ ఇచ్చారు. నేనేం చేయాలి అని రిషి కూడా వసుతో సైగ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా రిషి, డాడ్ మరీ అంత వెటకారం అవసరం లేదు, చూడమ్మా డాడ్ ఎలా ఆట పట్టిస్తున్నారో అని అంటాడు రిషి అలుగుతూ. మహేంద్ర నీకు తెలిస్తే మాత్రం నా కొడుక్కి తెలియదు కదా, నా కొడుక్కి కొత్తగా ఉంది కదా, అందుకే నీకు చెప్పాడు. ఇంకోసారి ఇలా నవ్వావంటే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటుంది జగతి రిషి అలక తీర్చడానికి మహేంద్ర మీద కోపంతో. ఏంటి మళ్ళీ తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోయి నా మీద పడుతున్నారా? ఆపండి ఇంకా అని అంటాడు మహేంద్ర. ఆపేదే లేదు, నువ్వు కంటిన్యూ చెయ్యమ్మా అని అంటాడు రిషి నవ్వుతూ జగతిని ఎంకరేజ్ చేస్తూ మహేంద్రని తిట్టడానికి. హలో ఒక్కడిని చేసి మీ ఇద్దరూ కలిసి నా మీద అటాక్ చేస్తారా? నేను అస్సలు తగ్గేదే లేదు అని అంటాడు మహేంద్ర. నువ్వు తగ్గకపోతే మేము కూడా తగ్గం మహేంద్ర అని అంటుంది జగతి. అవును డాడ్, మేము అస్సలు తగ్గము అని అంటాడు రిషి కూడా. మీరు తగ్గకపోతే తగ్గకండి, మా మావయ్యకి ఎవరు లేరనుకున్నారా? మా మావయ్య వెనకాల నేనున్నాను అని అంటుంది వసు. అబ్బో అవునవును, భయపడిపోతున్నాం మిమ్మల్ని చూసి అని అంటాడు రిషి వెటకారంగా. మీరు భయపడకపోయినా భయపడేటట్టు చేస్తాము అని అంటుంది వసు. ఏం చేస్తారు? హర్రర్ మూవీ పెట్టి ఏమైనా భయపెట్టిస్తారా అని అంటాడు రిషి. హర్రర్ మూవీసు, గోస్ట్ మూవీసు ఇవన్నీ ఓల్డ్ ట్రెండ్, కొంచెం అప్డేట్ అవ్వండి అమ్మా అని అంటుంది వసు. అబ్బో అంటూ జగతి రిషి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. మరి న్యూ ట్రెండ్ ఏంటో అని అంటాడు రిషి. అబ్బా చెప్పేస్తాం మరి అని అంటుంది వసు. చెప్పకపోతే మీరే దాచుకోండి, మాకేం అవసరం లేదు అని అంటాడు రిషి. మరి ఎందుకు అడుగుతున్నారు అలాంటప్పుడు అని అంటుంది వసు. అడుగుతాము, ఎందుకు అడుగుతాము అంటే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అడుగుతాము అని అంటాడు రిషి నవ్వుతూ. ఇక్కడ క్లూస్ ఇవ్వబడవు అని వసు కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంకా జగతి మహేంద్ర వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే చూసి నవ్వుకుంటూ, ఇంకా మీ గొడవ ఆపుతారా, భోజనం చేద్దాము అని అంటుంది జగతి. అవునవును, మావయ్యకి అసలే ఇందాక చాలా ఆకలిగా ఉందన్నారు, వడ్డించండి అత్తయ్య, వడ్డించండి అని అంటుంది వసు. లేదులే అమ్మా, ఆకలంతా ఎగిరిపోయింది అని అంటాడు మహేంద్ర. అదేంటి మావయ్య, ఆకలి ఎగిరిపోవడం ఏంటి అని అంటుంది వసు. అదంతేలే అమ్మా అని అంటాడు మహేంద్ర బాధగా. అయ్యో ఏంటి మావయ్య మీరు, ఎగిరిపోయిన వెంటనే చెప్పాలి కదా. సార్ చూడండి, మావయ్య గారి ఆకలి ఎక్కడికో ఎగిరిపోయిందంట, వెంటనే వెళ్ళి తీసుకురండి అని అంటుంది వసు. ఓ అవునా డాడ్, మీ ఆకలి ఎటువైపు ఎగురుకుంటూ వెళ్ళింది డాడ్, చెప్పండి డాడ్. ఎంత దూరం ఎగిరినా సరే నేను తీసుకొస్తాను డాడ్, అస్సలు వదిలిపెట్టేదే లేదు అని అంటాడు రిషి. అవును మహేంద్ర, అలా ఎలా ఎగిరి వెళ్ళిపోతుంది, అలా ఎగిరి వెళ్ళకూడదు కదా, అసలు ఎంత ధైర్యం దానికి. రిషి నువ్వు అస్సలు వదలొద్దు నాన్న, ఎక్కడున్నా సరే ఎంత దూరం వెళ్ళినా సరే దాన్ని నువ్వు తీసుకుని రావాల్సిందే అని అంటుంది జగతి. మహేంద్రకి అర్థమవుతుంది వీళ్ళందరూ కావాలనే ఏడిపిస్తున్నారు అని. ఏంటి అందరూ కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా నన్ను అని అంటాడు మహేంద్ర. అదేంటి మావయ్య, మీరు కాలేజ్ స్టూడెంట్ ఎప్పుడయ్యారు ర్యాగింగ్ చేయడానికి అని అంటుంది వసు నవ్వుతూ.
నువ్వు ఆపుతావా? నీ వెటకారాలే ఎక్కువవుతున్నాయి. మనిద్దరం ఒక పార్టీ అంటావు, వాళ్ళకి హింట్స్ ఇస్తావు. అసలు నిన్ను అని వసు చెవిని మెలిపెడతాడు మహేంద్ర. మావయ్య సారీ అని నవ్వుతూ ఉంటుంది. మహేంద్ర నవ్వుతూ, ఇంత అల్లరి పిల్లని కోడలుగా ఇచ్చేవేంటి దేవుడా? మనిద్దరం ఒక పార్టీ మావయ్య అంటుంది. నేను ఎప్పుడైనా మాటల్లో దొరికిపోతే మాత్రం నన్ను కూడా వదిలిపెట్టదు ర్యాగింగ్ చేయడానికి. అసలు ఇంత గడసరి పిల్లని, ఇంత అల్లరి పిల్లని, ఇంత తెలివైన పిల్లని నాకు కోడలుగా ఎందుకు ఇచ్చావు దేవుడా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. జగతి రిషి కూడా ఇంకా వసు అల్లరికి నవ్వుకుంటూ ఉంటారు. జగతి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం అని అంటాడు రిషి. అవును జగతి, నువ్వు కూడా కూర్చో అని అంటాడు మహేంద్ర. ఇంకా నలుగురు కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. రిషి, ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా వసుకి, ఈరోజు సాయంత్రం వెళ్దాము. సరిత అంటే ఈవినింగ్ రమ్మన్నారు అని అంటుంది జగతి. మీరు డాడ్ కూడా వస్తారా అమ్మా అని అంటాడు రిషి. అవును రిషి, ఇంట్లోనే ఖాళీగానే ఉన్నాం కదా, వస్తాము అని అంటుంది జగతి. ఎందుకమ్మా? నీకు అసలే మొన్నే జ్వరం వచ్చి తగ్గింది, ఇప్పుడు ఈ హాస్పిటల్కి ఎందుకు నువ్వు? అసలే హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంత బాగుండదు, మీరు ఇంట్లోనే ఉండండి. డాడ్ నువ్వు ఇద్దరు కూడా ఇంట్లోనే ఉండండి, నేను తీసుకువెళ్తాను హాస్పిటల్కి వసుని అని అంటాడు రిషి. సరిత ఆంటీ కూడా రమ్మన్నారు నాన్న, సరిత ఆంటీని కూడా చూసినట్టుంటుంది కదా, మేము కూడా వస్తే, తను మా క్లాస్మేట్ కదా అని అంటుంది జగతి. అది ఓకే అమ్మా, కానీ మీకు హెల్త్ బాగోలేదు కదా, ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు కదా, ఎందుకు అని అంటున్నాను అని అంటాడు రిషి. పర్వాలేదు నాన్న అని అంటుంది జగతి. అవును రిషి, సరితను చూసినట్టు ఉంటుంది, ఇటు వసు హెల్త్ చెకప్ కూడా అయిపోతుంది కదా, మీ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోతే మేమిద్దరమే ఇంట్లో ఉండాల్సి వస్తుంది, మేమిద్దరమే ఉంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది, అలా టైంపాస్ అయినట్టు ఉంటుంది కదా, మేము కూడా వస్తాం రిషి అని అంటాడు మహేంద్ర. సరే డాడ్, సరే అమ్మా, మీ ఇష్టం, ఈవినింగ్ అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాంలే అని అంటాడు రిషి. సరే నాన్న అని అంటుంది జగతి. సరే రిషి అని అంటాడు మహేంద్ర కూడా. ఇంకా అలా రిషి, వసు, మహేంద్ర, జగతి నలుగురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇలా సరదాగా సంతోషంగా గడిచిపోతున్న కుటుంబంలోనికి పెద్ద పెను తుఫాను రాబోతుందా? అదేంటో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ వెయిట్ అండ్ లిజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.